ప్రముఖ న్యాయవాది మహేష్ జత్మలాని భారతదేశంలో జరిగే ఉద్యమాల రూపం గురించి ఒక కథనం ప్రొజెక్ట్ చేశారు. భారత్ ఎదుగుదల ప్రతిఘటన ఎదుర్కోవడం సహజమే. భారత్ బలహీనంగా ఉందని కాదు, ఇకపై బలహీనంగా తల వంచి ఉండేందుకు సిద్ధంగా లేదనే కారణంతో ఇప్పుడు సోనం వాంగ్చుక్ తన నిరాహార దీక్షను విరమించి భారత ప్రభుత్వ విశ్వాసం ఉంచాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో విషయం గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చింది. దేశంలో అశాంతి, అరాచకం లేదా ఢిల్లీలో ప్రభుత్వ మార్పు వంటి కథనాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు భారత ప్రజాస్వామ్యం ఎలా పనిచేస్తుందో ఇప్పటికీ అర్థం చేసుకోలేరు. భారత్లో ప్రభుత్వాలు వీధి పోరాటాలతో మారవు, ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారానే మారతాయి. ఇదంతా కొన్ని నెలల క్రితం అమెరికా డిప్యూటీ సెక్రటరీ క్రిస్టోఫర్ లాండో చేసిన ఒక వ్యాఖ్యతో ప్రారంభమైందా? చైనాను వాణిజ్య ప్రత్యర్థికి ఎదగనిచ్చినట్టుగా అదే తప్పును భారత విషయంలో అమెరికా చేయదని ఆయన మాట ఒక అసౌకర్యమైన భౌగోళిక రాజకీయ వాస్తవాన్ని బయటపెట్టింది. ప్రపంచంలోని ప్రతి ప్రధాన శక్తి భారత ఎదుగుదల ప్రపంచ శక్తి సమతుల్యతను మార్చబోతుందని అర్థం చేసుకుంది. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూడండి. నా అభిప్రాయం ప్రకారం ఇవి కేవలం పరీక్షల గురించి జరుగుతున్న నిరసన మాత్రమే కావు, రాజకీయంగా అత్యంత సున్నితమైన సమయంలో భారత రాజ్యాన్ని బలహీనపరిచే పెద్ద ప్రయత్నం ఇవి ఒక భాగం. పార్లమెంట్ సమావేశమైంది. ప్రభుత్వం రాజకీయంగా కీలకమైన చట్టాలు, ముఖ్యంగా ఎఫ్సిఆర్ఏ సవరణలు, డీలిమిటేషన్ వంటి అంశాలను తీసుకురావడానికి సిద్ధమవుతుంది. పార్లమెంట్లో తమకు సంఖ్యాబలం లేదన్నటువంటి ప్రతిపక్షాలకు తెలుసు. అయితే ఇప్పుడు పోరాటం పార్లమెంట్ వెలుపలికి మారిందా? అదే నా అంచనా. ఓట్లతో చట్టాలను ఆపలేకపోతే పార్లమెంట్ కంటే బయట జరిగే అశాంతిని ప్రధాన వార్తగా మార్చే ప్రయత్నం జరుగుతుందా? భారత్ గుర్తించాల్సిన కుట్ర ఇదేనని నేను నమ్ముతున్నాను. ఎదుగుతున్న ప్రతి దేశం లోపల నుంచే బలహీనపరిచే ప్రయత్నాలు ఎదుర్కొంటుంది. ట్యాంకులతో కాదు, కథనాలతో, సమాచార యుద్ధంతో, వీధి ఉద్యమాలతో, విదేశీ ప్రభావంతో, భావజాల నెట్వర్క్లతో. అయితే బంగ్లాదేశ్ లేదా నేపాల్ తరహా ప్రభుత్వ మార్పు భారత్లో కూడా సాధ్యమని భావించేవాళ్ళు భారత స్వభావాన్ని మాత్రం పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. భారత్లో ప్రభుత్వాలు ఎన్నికల ద్వారానే ఏర్పడతాయి, ఎన్నికల ద్వారానే మారుతాయి. వీధి హింసతో కాదు, వ్యవస్థీకృత అరాచకంతో కాదు, విదేశీ నిధులతో నడిచే ప్రభావ వలయాలతో కాదు, డీప్ స్టేట్ కార్యకలాపాలతో కాదు. భారత్ని ఎవరు పాలించాలని నిర్ణయం గట్టిగా అరుస్తున్న గుంపులు కాదు, భారత ఓటరే తీసుకుంటాడు. అదే భారత ప్రజాస్వామ్య బలం. బ్యాలెట్ స్థానంలో బ్యారికేడ్లను నిలబెట్టాలని ప్రయత్నించే వాళ్ళు చివరికి ఓడిపోతారని చెప్తున్నారు.